హల్లెలూయా. ఐజయా చాప్టర్ 45 వర్స్ 2. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేనును నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నమాట, మార్గము సరళము చేస్తానంటున్నాడు. దాని తర్వాత ఆ మార్గంలో ఎదురవుతున్న ఎత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టుతాడంట. సో ఇక్కడ ఈ ఎత్తడి తలుపులు ఇనుప గడియలు ఎక్కడుంటాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ మనం వెళ్ళినప్పుడు అక్కడ గోల్డ్ని వాళ్ళు సేవ్ చేయడానికి అటువంటి ఎత్తడి తలుపులు నేను చూసి చాలా ఇంత దళసరిగా ఉంటాయి, ఇనుప గడియలు పెట్టి ఉంటాయి. ఎందుకంటే విలువైన లోపల ఉంటాయి అన్నమాట. మనం జ్యువెలరీ షాప్కి వెళ్తే అందులో కూడా అటువంటి మెటీరియల్తో కూడిన ఆ డోర్స్, ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు వాళ్ళు పెడుతుంటారు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పక్షముగా ఏవైతే మనకి రావాల్సిన ఆశీర్వాదం ఉందో దాన్ని ఆపివేస్తున్న అపవాది తంత్రాలు లయపరిచి దానికి ఆటంకమైన ఎత్తడి తలుపులను, ఇనుప గడియలను ప్రభు కొడుతున్నాడు, పగలగొడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా, ఈ వాక్యం చూస్తున్న మీరు కూడా మీ పక్షముగా దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదము, దాన్ని ఆపడానికి అపవాది ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు అడ్డు పెట్టడము, వాటిని ప్రభు పగలగొట్టబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. అది పగలగొట్టి దేవుడు శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మీ జీవితంలోకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.